మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 నూతన సంవత్సరంలో జనవరికి సంబంధించినటువంటి రాశి ఫలాలు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ సూర్యుడు మకరంలోకి ఎంటర్ అయ్యేటువంటి సందర్భంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక మాట, ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఉన్నవారెవ్వరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందరూ కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ సందర్భంలోనే అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వారు ఉంటారు. కనుక ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని ఉంది అని చెప్పి మీరు ఏదో కేవలము మీ మానసికంగా బాధపడడమే తప్పించి మరొకటి లేదు. కనుక వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ, అంతర్దశ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనము ముందుకు వెళితే చక్కగా కూడా ఏలినాటి శని ఉన్నా ఏదున్నా కూడా మనకు ఒక ధైర్యం అనేటువంటిది వస్తుంది. బుధ దశ నడుస్తుంది, లేదా గురువు దశ నడుస్తుంది, లేదా మీకు గజకేసరి యోగం ఉంది. ఈ యోగాలలో ఈ యోగాలకు సంబంధించినటువంటి దశ నడుస్తూ ఉంది అనుకుందాం. ఒకవేళ ఏలినాటి శనిలో ఉంది అనుకుందాం. ఇలాంటి అవరోధాలు కానీ ఇబ్బందులే ఉండవు. ఇక్కడ యద్భావం తద్భవతి. మీ ఆలోచన విధానము, అయ్యో నాకు ఏలినాటి శని, అయ్యో నాకు అర్ధాష్టమ శని ఉందే అనేటువంటి యొక్క భావనతో మీ మనసు ఇబ్బంది పడి మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా ఏం అనుకోకండి. మరొకటి, ఇక్కడ జన్మనామం వేరే ఉంటుంది, వ్యవహారిక నామం వేరే ఉంటుంది. ఈ జన్మనామము, వ్యవహారిక నామం ఎట్లా అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకుంటే మనకు జన్మనామం ఏమిటి, మన రాశి ఏమిటి, నక్షత్రం ఏమిటి అని చూసుకొని ముందుకు వెళ్ళొచ్చును. డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ఈ యొక్క పేరు ఏదైతే ఉందో, నామ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. కనుక రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. మీనరాశి, మీనరాశి వారికి మరి యొక్క జనవరి నెలలో చూసుకున్నట్టయితే చక్కటి ఆరోగ్యం కనబడుతుంది. అదేవిధంగా నూతన వస్త్ర ప్రాప్తి కనబడుతుంది. మంచి ప్రవర్తన, మీ మంచి ప్రవర్తనతో కొన్ని పనులు ముందుకు వెళ్తున్నాయి. అదేవిధంగా కొన్ని పనులందు మీకు విజయం కనబడుతుంది. పుణ్యతీర్థ ఫలములు కనబడుతున్నాయి. ఇంటి యందు సంతోషము, దేవత గురు భక్తియు, కుటుంబంతో విదేశీ ప్రయాణములు చేయుట, అదేవిధంగా సంఘం నందు చక్కటి కీర్తి. కాకపోతే ఏమిటి అంటే శని వల్ల అధికంగా కూడా శ్రమ, ఎంత పని చేసినా కూడా మనకు ఫలితం లేకపోవడము. అదేవిధంగా వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రుల కలయిక, మధ్యవర్తిత్వం అనేటువంటిది పనికిరాదు. మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ వెళ్ళొద్దు. ఈ యొక్క మీనరాశి వారు మధ్యవర్తిత్వానికి వెళితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మరి వ్యాపారము వృద్ధి అద్భుతంగా ముందుకు వెళ్తుంది. సుఖ సంతోషాలు కావచ్చును, శుభకార్య నిర్వహణ కావచ్చును. అదేవిధంగా స్థిరాస్తులలో ఎప్పుడో మనం కొనుక్కున్నటువంటి ల్యాండ్, చక్కటి ల్యాండ్ కావచ్చును, స్థిరాస్తులు ఏవైనా వారికి ₹1 కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. చక్కటి ధనాదాయము ఉంది. మరి దీంతో పాటుగా అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా గోచరిస్తున్నాయి. కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా గోచరిస్తున్నాయి. అదేవిధంగా యంత్ర సంబంధిత ప్రయాణాలు కూడా ఉన్నాయి. మీనరాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. అంటే యంత్ర సంబంధిత అంటే కారు కావచ్చును. అదేవిధంగా ఇనుము రిలేటెడ్ ఎవరైతే పని చేస్తున్నారో వారికి కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి, కొంత శారీరక శ్రమ ఉంది. అధికంగా డబ్బు ఖర్చు కూడా కనబడుతుంది. ఈ యొక్క నెల చివరికి వచ్చేసరికి కొంత శత్రు వృద్ధి ఉంది. మొత్తం మీద ధన లాభాలతో కొంత వ్యాపారస్తులకు మాత్రము అద్భుతంగా ఉంది అని చెప్తూ, వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు తప్పకుండా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చూసుకునే ముందుకు వెళ్ళండి. ఏదో మీనరాశి ఆ వివాహం సెట్ అయింది, పలానా అమ్మాయి పలానా అబ్బాయి అనేటువంటిది కాకుండా చక్కగా జన్మ చార్ట్స్ చెక్ చేసుకోండి, లగ్నాలు చెక్ చేసుకొని ముందుకెళ్ళండి. ఎందుకంటే ఏలినాటి శనిలోనే వివాహాలు జరుగుతాయి, ఏలినాటి శనిలోనే గొడవలు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కనుక అన్ని చూసుకొని రావాల్సిన ధనముకు సంబంధించి రావడం కావచ్చును. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి చక్కటి ఉద్యోగం కూడా లభించేటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా. అదేవిధంగా కొంత వాహన ప్రమాదాలు అని చెప్పుకున్నాం, జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క మీనరాశి వారు కుదిరితే ఏలినాటి శనికి సంబంధించినటువంటి హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మన వద్ద చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్.